తెలంగాణ ప్రజలకు నమస్కారం. ప్రస్తుతానికి మేమందరం కూడా ఈ ఆసిఫాబాదు కొమరంభీం జిల్లాలోని దుర్భేద్యమైన అడవి ప్రాంతంలో ఉన్న మానిక్ పటార్ అని దాదాపుగా 1950వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా 100 కుటుంబాలు ఈ గుట్ట మీద నివసిస్తున్నాయి. వాళ్ళు నాగరికతకు ఎంతో దూరంగా మరి ఎన్నో సమస్యలతోని బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి పలకరించలేదు, మరి స్పృశించలేదు. మరి వాళ్ళందరినీ కూడా చూడడం కోసం, వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడం కోసం, వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుందో తెలుసుకోవడం కోసం మరి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు మానిక్ పటార్ రావడం జరిగింది. మరి వాహనంలో దాదాపుగా 3 గంటలు పట్టింది మాకు రావడానికి. ఇక్కడికి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం, కానీ 3 గంటలు పట్టింది. మరి మేము నడుస్తున్న ఈ దారి ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ దైనందిన అవసరాల కోసం, అది ఉప్పు కానీ, పప్పు కానీ, బియ్యం కానీ, ఇంకేవైనా పప్పు దినుసులు కానీ, ఇంకేవైనా నిత్యావసర వస్తువులు ఏవి కొనాలన్నా కూడా వాళ్ళు మేము నడుస్తున్న దారిలోనే మహిళలైనా, పురుషులైనా, పిల్లలైనా ఎవరైనా కూడా కాగజ్నగర్ పట్టణానికి పోయి కొనుక్కోవాల్సిందే. చూడండి, మరి ఇంత శక్తి ఉన్న యువకులే జారిపడుతున్నారు. కానీ మరి ఆ ప్రాంతంలో, ఈ గ్రామంలో బతుకుతున్న మహిళలు, వాళ్ళ పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి దయనీయమైన పరిస్థితి. నాతో పాటు ఇప్పుడు మురళీ పటేల్ కూడా వస్తున్నాడు, ఈ గ్రామవాసి. ఆయనకు దెబ్బ తగిలింది, మరి 70,000 రూపాయల ఖర్చు అయింది. ఈ గ్రామంలో ఎవరు గర్భిణీ స్త్రీలున్నా, లేకపోతే ఎవరికి గుండెపోటు వచ్చినా, లేకపోతే పాము గరిచినా, తేలు గరిచినా, వాళ్ళందరూ కూడా మేము నడుస్తున్న ఈ మార్గంలోనే పోవాలి తప్ప వేరే మార్గం లేదు. కాగజ్నగర్కు వాళ్ళను మంచం మీద మోసుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఆ గర్భిణీ స్త్రీలను కానీ, లేకపోతే ఆ గుండెపోటు వచ్చిన వ్యక్తులను కానీ, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని పోతారు. మరి అది ఈ ప్రాంత పరిస్థితి. మరి ఈ ప్రాంతంలో మరి ఇప్పుడు టైగర్ కారిడార్ పేరుతో ఫారెస్ట్ అధికారులు విపరీతంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీ గ్రామం తీసేస్తామని అంటున్నారు. ఒకనాడు నిజాం ప్రభువులతో పోరాడిన కొమరంభీం గారు కూడా ఈ ప్రాంతంలోనే మరి ఆశ్రయం తీసుకున్నారు. మరి అలాంటి ఈ గ్రామాన్ని ఇప్పుడు టైగర్ కారిడార్ పేరు మీద ఫారెస్ట్ అధికారులు తీసేస్తామని అంటున్నారని గ్రామస్తులందరూ కూడా, మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలామంది కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ఒకటే స్కూల్ ఉంది. ఆ స్కూల్కు మరి టీచర్లు వచ్చే పరిస్థితి లేదు, వచ్చినా లేట్గా వస్తూ ఉన్నారు. మరి ఆ టీచర్లు వాళ్ళు రాని పక్షంలో ఇక్కడ ఒక వ్యక్తికి 10వ తరగతి ఫెయిల్ అయిన ఒక వ్యక్తికి కొంత పారితోషికం ఇచ్చి అతనితో పిల్లలకు అరకొర చదువు చెప్పిస్తున్నారు. మరి ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు మరి గురుకులాల గురించి పెద్దగా అవగాహన కూడా లేదు. మరి ఆ అవగాహన కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసినాం. ఇక్కడ పోడు భూములకు పట్టాలు కూడా రాలేదు. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారి హయాంలో ఈ పట్టాలున్న వ్యక్తులు బ్యాంకులకు పోతే లోన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకు లోన్లు కూడా రావడం లేదని చాలామంది రైతులు మరి బాధపడుతూ ఉన్నారు. మరి ఇలా వాళ్ళందరూ కూడా కేవలం పత్తి మాత్రం వేసుకుంటారు, మిగతా వేవి కూడా వేసుకోరు. సో అందుకొరకు మరి దేని గురించి కూడా ఆలోచించాలి. బ్యాంకులు పూర్తిగా అవమానిస్తున్నాయి. మరి పెద్ద పెద్దోళ్ళకేమో కోట్ల రూపాయల లోన్లు ఇచ్చే బ్యాంకులు వాళ్ళు ఎగ్గొట్టిన, మరి కళ్ళప్పగించి చూస్తున్న బ్యాంకులు ఈ పేద ప్రజలు అడిగిన 30,000 రూపాయలు, 40,000 రూపాయలను కూడా ఇవ్వడం లేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. వీటి మీద కూడా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాడబోతున్నది. ఇలాంటి ఎన్నో సమస్యల సమాహారంగా ఉన్న ఈ మానిక్ పటార్ను
తప్పకుండా రాబోయే రోజుల్లో స్వయం సమృద్ధిగా బతికే మాణిక్ పటార్గా తీర్చిదిద్దామని శపథం చేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి పోయే మార్గం సరిగా లేదు, అందుకొరకే మేము కాలినడకనే కష్టమైనా కూడా మరి బయలుదేరి వెళ్తున్నాం మేమందరం కూడా కాకినాడ పట్టణానికి. సో ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. తెలంగాణలో ఇలాంటి నాగరికతకు దూరంగా ఉండి అస్తవ్యస్తమైన దినదిన గండంగా బతుకుతున్న పల్లెలు వందలాది ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి ప్రభుత్వం మాత్రం ఆదుకుంటున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఈ గ్రామానికి ఏ పెద్ద అధికారి కూడా ఎవరు రాలేదని చెప్పేసి కూడా మరి ఈ గ్రామ ప్రజలు చెప్పిండ్రు. మరి ఇవన్నీ సమస్యలు తీరాలంటే మరి ప్రభుత్వం వీడికి రావాలి. అంత వచ్చేదాకా సమస్యలు తీర్చేదాకా మా పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ మరొక్కసారి జై తెలంగాణ, జై కొమరం భీం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత మారుమూల అటవీ ప్రాంతానికి కూడా, ఇంత ఎత్తున ఉన్న అటవీ ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వేసింది. మరి ఇలా గ్రామ ప్రజలందరూ కూడా అంతకుమించి నీళ్లు తాగుతున్నారంటే ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు, వారి దార్శనికత. చూడండి, ఇక్కడ పుల్ల సంచారం తప్ప ఏం కనిపించదు. అలాంటి ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా పడ్డాయి. చాలా గొప్ప విషయం. మరి అలాంటి ఒక గొప్ప నాయకుని అలా తెలంగాణ కోల్పోయింది.